చేసుకున్నాను, ఏది నా సొంతం. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన శిలువ ధ్యాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 15వ రోజు కోసం మన సంఘ అధ్యక్షులైన శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కూడా మీ వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారిని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానండి. నేటి ఆరాధనలో మరి మన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మండల దినం ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడికలో ప్రభునందు ప్రియులారా, ఈ మండల కాలంలో అంటే ఈవేళ 15వ రోజు ఈ కూటాన్ని మనం ప్రారంభించుకుంటే గాను ప్రారంభ ప్రార్థనగా మరి కృపాబాయి గారు వచ్చి చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నా తండ్రి నాయన, భస్మ బుధవారం మొదలుకొని మొదటి దినము నుండి ఈ దినము వరకు కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావు, క్షేమమిచ్చావు ప్రభువా. దేవా నా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, నీ దాసుని నిలవబెట్టుకుని తండ్రి నా ప్రభువా నాతోనూ ప్రత్యేకంగా మాట్లాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఏ రీతిగా తండ్రి ఉపవాసం చేయాలో, ఏ రీతిగా నీకు దగ్గరగా ఉండాలో, ఏ రీతిగా నిన్ను స్తుతించాలో, ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో ప్రభువా ప్రతి దినము కూడా తండ్రి నాయన నీ దాసుని నిలవబెట్టుకుని ప్రభువా దేవా తండ్రి నాయన, మాకు అందరికి కూడా ఆత్మీయ ఆహారం మాకు అందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అది నా ప్రభువా నాయన, ఆ వాక్యమును మేము విని విడిచిపెట్టి వారంగా మేము ఉండకూడదు ప్రభువా తండ్రి నాయన. దానియేలు ఏ రీతిగా ఉపవాసము చేసి నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించి తండ్రి నాయన విజయము పొందుకున్నాడో ప్రభువా తండ్రి, మేము కూడా తండ్రి నా ప్రభువా మాకు ఏది కావాలో ప్రభువా తండ్రి నీకు దగ్గరగా ఉంటూ నా తండ్రి నాయన ఉపవాసం చేస్తూ ప్రభువా నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రార్థించే వారుగా నాయన నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరుస్తున్న విధానము కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశమందున ఆసీనుడైన తండ్రివి దేవా, మా మనవలను ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ప్రతి దినము కూడా నా ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నా దేవా ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సమకూరుస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నాయన, ఊరికినే వచ్చి వారు వెళ్ళి వారుగా మేము ఉండకూడదు ప్రభువా తండ్రి. నీ దాసుడు చెప్పిన ప్రతి మాటను కూడా తండ్రి నా ప్రభువా మా వినికిడిలో ఫలింప చేయండి ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి నాయన వాక్యానుసారమైన జీవితాలు నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. దేవా నీ పాదాల దగ్గర తండ్రి నా ప్రభువా అయ్యా ఎక్కువ సమయం గడిపే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా తండ్రి. అంత్యకాలంలో ఉన్నాం ప్రభువా, అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తుండగా ప్రభువా తండ్రి. దేవా తండ్రి నాయన వాక్యానికి లోబడి ప్రభువా తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకుంటాక ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి.
పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన. ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు బలపరచండి తండ్రి. ఆత్మీయ జీవితంలో తండ్రి ఎదుగుదల మాకు అందరికి కూడా మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నడిపిస్తున్న అధ్యక్షుల వారిని మీరు జ్ఞాపకం చేసుకుని జాను ప్రభాకర్ గారిని ప్రభా తండ్రి. అలాగే తండ్రి నాయన సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య ఎంతో భారముతో బాధ్యతతో నడిపిస్తున్న పెద్దలందరినీ కూడా తండ్రి మీరు దర్శించండి ప్రభా తండ్రి నాయన. మీరు ఆశీర్వదించి నడిపించుకోమని ఈ కొద్ది మనవులను నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఘనత మహిమ ప్రభావాలను నీకు ఒక్కరికి ఆరోపిస్తూ ఏ సతీ శ్రేష్టమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 675వ కీర్తన పాడుకుందామండి. 675. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో భూమికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈ వేడును నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె.
పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పాఠ్యభాగముగా యెహెజ్కేలు 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు దయచేసి ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా వారిని కోరుతున్నాను. రెండవ పాఠ్యభాగముగా నూతన నిబంధన నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి 22 వరకు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి 22 వరకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ లెంట్ ప్రేయర్ కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగము పాత నిబంధన గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 4 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మరియు నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాట ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుల పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకున్న లేకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములను గుర్తును వేయమని వారికి ఆజ్ఞాపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. బైబిల్ పఠనం చేసిన ఇరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి సాక్ష్యం ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. లేడీ ఎడల అమ్మగారు పాస్టర్ అమ్మగారు వచ్చి ఒక చక్కని గీతాన్ని పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను. పాస్టర్ అమ్మగారి తర్వాత యేసురత్న గారు కూడా పాడతారు, వారు కూడా వస్తారు. మీరు పాడండి, మీరు తర్వాత. ప్రైజ్ లార్డ్. మహాత్ముడైన యేసు పలు బాధలొందెను, రక్తగాయములతో సిలువొందెనేసయ్యా, శ్రమలను పొందెను. మహాత్ముడైన యేసు
పలు బాధలొందెను రక్తగాయములతో సిలువొందేనేసయ్యా శ్రమలాను పొందేను నీ కాలు సేతులలో శిలలాను గృచ్చినారా నీ కాలు సేతులలో శిలలాను గృచ్చినారా ముళ్ళాతో కిరీటమల్లి నీ శిరముపై మోతిరా ముళ్ళాతో కిరీటమల్లి నీ శిరముపై మోతిరా పాపా మూలకై సిలువొందేనేసయ్యా శ్రమలాను పొందేను మహాత్ముడైన యేసు సిలువపై దాహముతో సొమ్మసిల్లిపోతివా సిలువపై దాహముతో సొమ్మసిల్లిపోతివా ప్రక్కలో బల్లెపు పోటు క్రక్కున పొడిచితిరి ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున పొడిచితిరి పాపా మూలకై శ్రమలాను పొందేను సిలువాను మోసేను మహాత్ముడైన యేసు పలు బాధలొందెను రక్తగాయములతో సిలువొందేనేసయ్యా శ్రమలాను పొందేను సిలువాను మోసేను శ్రమలాను పొందేను హల్లెలూయా. యేసత్వం గారు వచ్చి పాడి వినిపిస్తారండి. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. యాక్చువల్గా నాకు రేపు ఇస్తాన్నారు ప్రెసిడెంట్ గారు ఛాన్స్, కానీ లీవ్ కూడా ఇచ్చారు నాకు. అంటే నేను ఏది పాడినా కీర్తన పుస్తకంలో అయితే పాడతాను, ఎందుకంటే మీ అందరికీ ఆదర్శంగా ఉంటుందని నేను పాడతాను. అంతేగాని నాకు వంతుకేం పెద్ద బాగుంటుందని కాదు, అలాగే పాటలు వచ్చాను కాదు. సాకేతపురం చర్చిలో అయితే కాంపిటీషన్ అక్కడ రోజు రోజుకి ఇద్దరు ముగ్గురు ఉంటారు, అందుకని వరుసెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తున్నారు అక్కడ. మీరు కనీసం ఎవరు కూడా ముందుకు రావటం లేదు. కనీసం నా యొక్క విన్నపం ఆలోచించి రేపటి నుంచి మీరు అందరూ కూడా పాడాలని నేను మనవి చేసుకుంటున్నాను. కీర్తన పుస్తకంలో అయితే పాడండి, పర్లేదు. ప్రైవేట్ పాటలు ఏం పాడవసరం లేదు. కీర్తన పుస్తకంలో 2005 పాట పాడుకుందాం. బహుశా కీర్తన పుస్తకంలో ఇదే ఎక్కువ వచనాలు ఉన్న చరణాలు ఉన్న పాట అనుకుంటాను. ఈ పాట పాడుకుందాం. వీలైతే నాతోటి మీరు కూడా కలిసి పాడండి. ఏమీ నేరంబు లేక ఈ మరణ స్తంభము నేలా మోయనాయను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియనేమి నెరము దోచెను, నా యేసు ఎంతో ఘోరములాయెను.
మును దీర్ఘదర్శులిన్ని నా రీతిని కన్నే కడుపున బుట్టిన నా యేసు నన్నే మీరంగా పెరిగిన చెన్నైన నీ మేను చెమట బొట్టంగా నీ ఎన్ని కడగండ్లాయను నా యేసు ఎంత ఘోరంబులాయను కన్నా తల్లి ఇట్టి కడగండ్లుగాంచిన కడుపే రీతిని నోర్చును నా యేసు గాంచ నేలను గులును నిన్నెరిగినట్టి వారు నీ పాట్లుగాని ఏడ్చు చున్నారీ వేళను నా యేసు ఎంత ఘోరంబులాయెను అయ్యయ్యో యూదులింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి భూని నా యేసు మోయా సఖ్యంబుగాని కొయ్యాము నెత్తిరయ్యో నీకెంత భార మయ్యో వ్యత జోడజాలను నా యేసు ఎంత ఘోరంబులాయెను ప్రేమాతి సైడ నేను ఏమాత్రోడను నిన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సరంబు తెలియును పామారళని బ్రోచు క్షమాధికారి నిన్ను ఏ మంచు వర్ణింతును నా యేసు ఎంత ఘోరంబులాయెను ఏమీ నెరంబులేక ఈ మరణ స్తంభము నెలా మోయనాయెను నా యేసు ఎంత ఘోరంబులాయెను ఈ మానవులు యెరూషలేము బయటకు దియ నేమి నెరము దోచెను నా యేసు ఎంత ఘోరంబులాయెను హల్లెలూయా అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జడ్జెస్ లేరు కానీ మార్క్స్ చేయడం చాలా కష్టమేనండి ఎందుకంటే ఎక్కువ మార్కులు అయ్యగారికి పడతాయి అమ్మగారికి ఎక్కువ పడతాయి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి అయ్యగారు వచ్చి మనకి మెసేజ్లో మనల్ని వాక్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్న మన ప్రెసిడెంట్ గారికి ప్రభు నామంలో వందనాలు చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా మనం ఇంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మన దేవుడు మనల్ని దాటి వెళ్ళేవాడు కాదైనా మన హృదయాలు మన దేవుని సన్నిధిలో కృమ్మరించగలిగితే తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన మనల్ని కనికరించే పరమ తండ్రి ఆయన మనల్ని దీవించే మన దేవుడు ఆయన దేవా యేసయ్యా నీ సిలువను గూర్చిన వార్త మాకు శక్తి అన్నావు నాయనా నీ సిలువ రక్తములో కడగండి నాయనా యేసయ్యా మేము గ్రహించలేని పాపాలు మా జీవితంలో ఏమున్నాయో మేము ఒప్పుకోలేనివి మేము ఇంకా విడిచిపెట్టనివి అవి ఎలాంటివైనా నైనా మేము గ్రహించగలుగుటకు విడిచిపెట్టగలుగుటకు సహాయం చేయండి నాయనా మాకు మీరు కావాలి యేసయ్యా మీ వాక్యం కావాలి మీ ఆత్మ కావాలి మీ సన్నిధి కావాలి మీ కృప కావాలి నాయనా యేసయ్యా మమ్మల్ని దాటి వెళ్ళకునైనా ఈ చివరి దినాల్లో అపవాది కార్యాలు ఎక్కువగా జరుగుతున్న ఈ దినాల్లో మేము నీ కొరకు నిలవబడాలి నాయనా అలాంటి కృప మాకు ఇవ్వండి నాయనా దేవా మా జ్ఞానాన్ని దూరపరచండి మా బలహీనతల్ని దూరపరచండి
నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని సరిచేయండి ప్రభువా, ధైర్యపరచండి ప్రభువా. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొరకు మనకి ఇవ్వబడిన అంశం యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఈ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి. బైబిల్ గ్రంథంలో ఈ వాక్య భాగ్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం యెహెజ్కేలు గ్రంథం జోలి వెళ్ళం మనం, ఎందుకంటే చాలా విషయాలు మనకు అర్థం కావు. గడిచిన కాలంలో మీకు తెలియచేసినట్లు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో దానియేలు గారు చెరగా కొనిపోబడ్డారు. ఆ తరువాత 597లో యెహెజ్కేలు గారు కూడా బబులోను దేశానికి చెరగా కొనిపోబడ్డారు. ఎందుకు దేవుడు యూదా జనాంగాన్ని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు అంటే, యూదా జనాంగము చేసిన పాపములను బట్టి. దేవుడు దేవుని ప్రజలు, దేవుడు చూసేది ఏంటంటే, నా బిడ్డలు నా మాట వింటున్నారా లేదా, నా బిడ్డలు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా లేదా. ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలన్నీ వేరు, యూదా జనాంగం వేరు. అలాగే ఈ రోజుల్లో కూడా మనం దేవుని బిడ్డలం. మనం ఎంతగా మనము దేవుని మాట వింటున్నాము అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయము ప్రారంభ వచనాల్లో, మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధములను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. దేవుడు గట్టిగా ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నారంట. ఏమని అంటే, పట్టణంలో కావలి వారు ఉన్నారు కదా, ఆ కావలి వారు ఒక్కొక్కరు కూడా ఆయుధాలు పట్టుకొని రండి అంటే 6 వచ్చారు. ఏడవ వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడంట. ఆయన అవిసెనార బట్ట ధరించుకొని సిరాబుడ్డి పట్టుకొని ఉన్నాడు. ఆయన 6 ఉన్నారు. 6 మధ్యలో 7వ వ్యక్తి అవిసెనార బట్టలంటే లెనిన్ డ్రెస్ వేసుకుని చేతిలో సిరాబుడ్డి పట్టుకొని ఉన్నాడు. ఆయన దేవుడు ఆ సిరాబుడ్డి పట్టుకున్న ఆయనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహెజ్కేలు గారిని దేవుని ఆత్మ జుట్టు పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళిపోయారు. యెహెజ్కేలేమో బబులోను దేశంలో ఉన్నాడు. ఇంకా సంపూర్ణంగా ఆ యెరూషలేము పట్టణం దేవాలయం నాశనమైపోలేదండి. యెరూషలేము పట్టణం 3 దఫాలుగా వాళ్ళు చెరగొనబడ్డారు. క్రీస్తు పూర్వం 605లో, రెండవది 597లో, క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో సమూలంగా ధ్వంసమైపోయింది. ఇంకా యెరూషలేము పట్టణంలో దేవాలయం ఉంది, ప్రజలు ఉన్నారు.
అసలు ఎందుకు దేవుడు యెరూషలేమును దేవాలయాన్ని విడిచిపెట్టాడు అంటే ఆ ముందు అధ్యాయములో రాయబడింది. దేవుడు యెహెజ్కేలు గారిని ఆత్మ ద్వారా పైకి తీసుకుని వెళ్ళి ఈయన బబులోను దేశంలో కెబారు ప్రాంతంలో ఉన్న ఈ యొక్క యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తున్నాడు అక్కడ ఏం జరుగుతూ ఉందో, యెరూషలేములో ఏం జరుగుతూ ఉందో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఆ 3వ వచనములో 8వ అధ్యాయం 3వ వచనములో, మరియు చెయ్య వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్య నన్నెత్తి నేను దేవుని దర్శనములు చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపున ఉన్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను. యెరూషలేములో ఉత్తర దిక్కునే ఉందంట, భయంకరమైన విగ్రహం ఉంది, రోషము పుట్టించే విగ్రహము ఎక్కడ? యెరూషలేములో ఉందంట. ఆ తరువాత దేవుడు ఏం చేశాడంటే, గోడ ఉంటే ఆ గోడకి ఒక చిన్న రంధ్రం చేసి అందులోంచి వెళ్ళమంటే అక్కడ ఇంకా భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉందంట. దేవుని మందిరములో విగ్రహారాధన జరుగుతూ ఉంది. సమస్తమైన జంతువులు, పశువులు, వాటికి సంబంధించిన విగ్రహారాధన జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 11వ వచనంకి వచ్చేసరికి 70 మంది పెద్దలు ఉన్నారు అక్కడ. అందులో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి షాఫాను కుమారుడైన యెజన్యా కూడా అందులో ఉన్నాడంట. ఏ బిడ్డలైతే దేవుణ్ణి ఆరాధించాలో, దేవుని కొరకు నిలవబడాలో వాళ్ళందరూ కూడా రహస్యముగా విగ్రహారాధన చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా చాలా భయంకరమైన విషయాలు ఈ అధ్యాయాల్లో రాయబడ్డాయి. దేవుని ప్రజలు, దేవుని పట్టణం, దేవుని మందిరం అంతా కూడా పాపముతో నిండిపోతే ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ప్రజలు ఏం చేస్తారు? ఈ రోజుల్లో టీవీల్లో చూపిస్తారు, వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, మనకిష్టమైన వారిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం లేని వారిని మనం విమర్శిస్తూ ఉంటాం, రకరకాలుగా కాలక్షేపాలు చేసేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా చేసే పని అదే. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని మందిరం దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలతో నిండిపోతే, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత ప్రాంతం మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఇక్కడ ఎందుకు ఈ మాటలు వ్రాయబడినాయి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన లెనిన్ బట్టలు వేసుకుని చేతిలో సిరాబుడ్డి పట్టుకుని ఆయన చేస్తున్న పని ఏంటంటే, మన 4వ వచనంలో మూల్గులిడుచు, చూడండి, మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి. లలాటములు అంటే నుదుటి మీద గుర్తు వేయాలంట. దేశమంతా పాపముతో నిండిపోతే దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంటే, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మూల్గిడుచు ప్రార్థన చేసే వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ప్రభు పంపిస్తున్నాడు ఇన్ని. యెరూషలేమంతా తిరుగు, పట్టణం పాడైపోతే ఈ పట్టణం కోసం, ఈ ప్రజల కోసం, ఈ నాయకుల కోసం ఎవరైతే మూలుగుతూ ప్రార్థిస్తూ ఉన్నారో వారి యొక్క నుదుటి మీద ముద్రవై అని పంపించాడండి దేవుడు. ఎంత ఆశ్చర్యం అండి! ఈ పట్టణంలో, ఈ పట్టణం కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, కన్నీరు కార్చేవాళ్ళు కావాలి. ఎవరెటు పోతే నాకు ఎందుకులే అనుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డరా. లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేసేయకూడదు. ప్రార్థన చేసేవారు దేవునికి కావాలంట. ఎవరెవరు ఉన్నారో వారి నుదుటి మీద ముద్రను వెయ్యి అన్నాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణం మొత్తాన్ని కూడా కాల్చివేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు, ఎవరి నుదుటి మీద అయితే ముద్ర ఉందో దేవుడు వారందరినీ కూడా కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, మనం అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి.
ఒకవేళ ప్రార్థన చేయకపోతే మన నుదుటి మీద కూడా దేవుని ఆత్మ ఉండదు. మనకు ఒక భారం ఉండాలి. ఒక భారం, నా ప్రజలు, నా దేశం, నా సంఘం, నా ఇరుగు పొరుగు వారు అనే ఒక భారము మనలో ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుడు చూడాలి. దేవుడు చూసి మన నుదుటి మీద ఆత్మ ముద్రను వెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడాలి. ఈ ప్రార్థన చేయటం వల్ల ఎవరి కోసం ప్రార్థన చేశారో, వాళ్ళు రక్షణ పొందారో, వాళ్ళు కాపాడబడ్డారో లేదో తెలియదు, కానీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఇందులో ఉన్న మర్మం అదే. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళు దేవుని వైపు తిరుగుతారో లేదో కూడా మనకు తెలియదు. దేవుడు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కొంతమంది కఠినమైన హృదయం కలిగి ఉంటారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు కనుక ఖచ్చితంగా దేవుని ఆత్మచేత ముద్రించబడతారు. ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన తప్ప మిగిలిన పనులన్నీ కూడా అనవసరం అండి. దేవుడే చేయాలి. ఏ కార్యమైనా దేవుడే చేయాలి. దేవుడు కనుక ఒక విషయంలో జోక్యం చేసుకుంటే ఏ పరిస్థితులైనా, దేవుడు ఆశీర్వదించడమైనా లేకపోతే దేవుని ఉగ్రత అయినా ఏదైనా సరే చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి. దేవుడు జోక్యం చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేసే భారము కలిగిన వారు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాత నిబంధన గ్రంథం నుండి కూడా ఆయన బిడ్డలైన వారిని ముద్రిస్తూనే ఉన్నాడు. ఆయన ముద్రిస్తూనే ఉన్నాడు. ప్రతి తరములో కూడా, నోవాహు తరములో దేవుడు నోవాహుతో పాటు మొత్తం 8 మందిని దేవుడు రక్షించుకున్నాడు. దేవుడు రక్షించాడు. ప్రతి తరములో, ప్రతి జనములో కూడా దేవుడు తన బిడ్డలైన వారిని రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన బిడ్డలను సంరక్షిస్తూనే ఉన్నాడు. ఏలియా కాలంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాను చాలా ఆశ్చర్య రీతిలో దేవుడు కాపాడాడు. దేవుని ఆత్మ ముద్ర మన మీద ఉంటే మనల్ని ఎవ్వరూ కూడా తాకలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముద్ర మన మీద ఉండాలి. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తము లేకుండా దేవుని బిడ్డల్ని ఎవ్వరూ కూడా తాకలేరు. దేవుడు అన్నాడు కదా, చూడుము నా అరచేతుల్లో నిన్ను, వాగ్దానం ఇది, దేవుని వాగ్దానం, ఆయన బిడ్డల పట్ల దేవుని కృపది. ఆయన అరచేతుల్లో మనము చెక్కబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెక్కబడ్డాం. మన దేవుడు మనల్ని ముద్రించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం చదివిన పత్రికా పాఠ్యభాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా ముద్ర వేశాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా, అనగా ఇన్ అడ్వాన్స్, ముందుగానే దేవుడు మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను. తండ్రి అయిన దేవుడు, ఆత్మచేత తండ్రి అయిన దేవుడు మనల్ని ముద్రించాడు. ఆత్మచేత ముద్రించబడాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అంటే సత్యవాక్యమును, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించగలగాలి. మీరును సత్యవాక్యం, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి
వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలోనే 30వ వచనాన్ని మనం చదివితే 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు, మన పాపాలని మన బలహీనతల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఆయన ఒప్పింపజేసినప్పుడు మనం ప్రతి అవిధేయతను కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే అనేకమైన కార్యాలు ఉంటాయి. మనం దుఃఖపెట్టకూడదండి. ఆత్మను ఎన్నడూ కూడా దుఃఖపెట్టకూడదు. ఎందుకంటే మనము ఆత్మచేత ముద్రింపబడిన వారమై ఉన్నాం. ప్రతి జనాంగములో 7 ఏండ్ల శ్రమలలో కూడా దేవుడు కొద్ది జనాంగాన్ని ముద్రించుకుంటాడు. ఆయన ప్రభువారు ఆయన మేఘముల మీద మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తరువాత 7 ఏండ్లు మహాశ్రమలు భూమి మీద ఉన్నప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా దేవుడు కొంతమంది బిడ్డల్ని ఆయన ముద్రిస్తాడు. ఆయన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో మనం మొదటి నుండి మనం చదివితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికినే సముద్రముకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. 7 ముద్రల్లో 6 ముద్రలు అయిపోయినాయి. 6 ముద్రలైన తర్వాత కొంత విరామాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ 7 ఏళ్ల మహాభయంకరమైన శ్రమల్లో 6 ముద్రలు అయిపోయిన తర్వాత 4 దేవదూతలంట భూమి యొక్క 4 దిక్కుల్లో నిలవబడి గాలి వెచ్చకుండా ఆపడానికి వారికి అధికారం ఉందంట. గాలి లేకపోతే, ఆహారం లేకపోయినా కొంచెంసేపు బ్రతకొచ్చు, తాకుండా అన్నా కొంచెంసేపు బ్రతకొచ్చు, గాలి లేకపోతే. అంటే అంత భయంకరమైన శ్రమలు అన్నమాట. 7 ఏళ్ల మహాశ్రమలు అంటే మహాభయంకరమైన శ్రమలు. అసలు గాలి వీచకుండా ఆ 4 దేవదూతలకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఇంతలో దేవుడు ఏం చేశాడంటే, సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత వస్తా ఉన్నాడంట తూర్పు దిక్కు నుండి. దేవుడు అంటూ ఉన్నాడు, మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు దేనికి కూడా హాని చేయవద్దు. అంటే 7 ఏళ్ల శ్రమల్లో కూడా రక్షణ పొందేవారు ఉన్నారు. కొంతమంది అటు ఇటుగా ఉండి రక్షణలో నిర్లక్ష్యంగా ఉండి దేవునిలో నమ్మకంగా ఉండకుండా అన్నీ తెలిసి కూడా రక్షణలో ఎగరకుండా ఆ రాకడలో ఎగరకుండా మిగిలిపోయిన వారు ఉంటారు. ఆ మహాభయంకరమైన శ్రమల్లో కొద్ది జనాంగము దేవుని వైపు తిరుగుతారు. దేవుడు అంటూ ఉన్నాడు, వీళ్లను ముద్రించే వరకు కూడా 4 దూతల్ని ఆపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపుతూ ఉన్నారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మనల్ని ఎన్నడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ వేస్తారంటే ముద్ర, నొసళ్ళ యందు ముద్ర వేస్తారు. దావీదు గొలియాతును జయించినప్పుడు ఆ రాయి ఎక్కడ తగిలింది? అంతే. సైతాను కూడా నొసళ్ళ యందు మాత్రమే ముద్ర వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ప్లేస్ చాలా చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని ఆత్మముద్ర కూడా ఇక్కడ వేయటం కోసం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందరికీ కనపడాలి మనం దేవుని బిడ్డలుగా, దేవుడు అభిషేకించాడని. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్త, మీకు అంతకుముందు కూడా చాలాసార్లు తెలియజేశాను, తండ్రి
కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, త్రిత్వం కదండి. అపవాది కూడా, సైతాన్ రాజ్యం కూడా త్రిత్వమే. ఏంటి ఆ త్రిత్వం? మాకు గుర్తులేదు. సాతానుడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. మీరు గుర్తుపెట్టుకోండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలాగా సాతానుడు తండ్రి లాంటివాడు అనమాట. యేసు ప్రభు స్థానంలో ఎవరు ఉంటాడు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి, దాన్ని యాంటీ క్రైస్ట్ అంటాడు. మూడవది అబద్ధ ప్రవక్త. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్త కార్యాలు ఎక్కువగా ఉంటాయి. అబద్ధ ప్రవక్త చేసే అద్భుతాలకి ప్రపంచమంతా కూడా అబద్ధ ప్రవక్తనే వెంబడిస్తారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువుతాం మనం. ఆకాశం నుండి అగ్ని కురిపించగలుగుతాడు, అద్భుతాలు చేస్తాడు, విగ్రహాలను మాట్లాడింపజేస్తాడు. ఈ యొక్క అబద్ధ ప్రవక్త చేసే పని ఏంటంటే క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని పెట్టి అందరినీ కూడా విగ్రహానికి నమస్కరించమంటాడండి. నమస్కరించకపోతే అన్ని ఫెసిలిటీస్ కూడా కట్ అయిపోతాయి. ఆ రోజుల్లో ఒక ముద్ర వేస్తాడు. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చదివితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో 17 మృగము పేరైనను కానీ సంఖ్య అయినను కానీ చూశారండి. అంచె దినాల్లో అంటే సుమారు మనమున్న దినాల్లోనే అబద్ధ ప్రవక్త ఒక ముద్ర వేస్తాడు ఆయన బిడ్డలుగా. ఎందుకంటే కళ్ళ ముందు అనేక అద్భుతాలు. మృగము యొక్క ప్రతిమ మాట్లాడుద్దంటండి. ఆ మాట్లాడే ప్రతిమకు అందరూ నమస్కారం చేయాలి. ఈ రోజుల్లో విగ్రహం నుంచి కొంచెం బూడిద వస్తేనే జనాలు ఏం చేస్తున్నారు? అతుకుపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు తండోపతండలుగా. యేసు ప్రభువును కూడా చాలామంది అద్భుతాలు, స్వస్థతల కొరకే వెంబడించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా నిలబడరు. ఇంకాళ్ళు అందరూ అటేలు వెళ్ళిపోతారు. అసలు ప్రతిమ మాట్లాడుద్దంట. ప్రతిమ మాట్లాడుద్ది. ఒక విగ్రహం మాట్లాడితే ఇంక ఎవరుంటారండి ఇంకా? కాబట్టి ఆ ప్రతిమ యొక్క పేరు కానీ లేకపోతే ఆ నెంబర్ కానీ నొసళ్ళ యందు క్రీస్తు విరోధి సంబంధించిన ప్రతిమ యొక్క నెంబర్ కానీ పేరు కానీ అబద్ధ ప్రవక్త ముద్రిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏం కావాలి? దేవుడు తన ఆత్మతో మనల్ని ముద్రించి, ఆయన ఆత్మతో గనక మనల్ని ముద్రిస్తే మనల్ని ఎవ్వరూ కూడా తాకలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి ఈ మాట. ఆయన ఆత్మతో మనల్ని ముద్రిస్తే మనం అందులోనికి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యాన్ని నమ్మి దేవునికి విరోధమైనవన్నీ మనం విడిచిపెట్టేసి పూర్తిగా ఆయన హస్తాల్లోనికి మనం వెళ్ళిపోవాలి. దానికోసమే మన ప్రయత్నాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆత్మచేత మనము ముద్రించబడాలి. నిజంగా ఎంతమంది ఈరోజు మనం చదివిన వాక్య ప్రకారం ప్రార్థన చేసేవారు ఉంటారు. పాడైపోతున్న వారి కోసం, సంఘాల కోసం, నశించిపోతున్న దేశం కోసం ప్రార్థన చేసేవారినంట దేవుడు తన ఆత్మతో ముద్రిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క 42వ మన యొక్క చర్చ్ యానివర్సరీ మన యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ స్థాపించి 1983 మార్చి 21వ తారీఖున 43 సంవత్సరాలు. నిజంగా ఎంత ఆశీర్వాదం! ఎంతమంది మహానుభావులు దీని కొరకు ప్రయాసపడ్డారో, కన్నీటి ప్రార్థన చేశారో, ఎంతమంది వారి యొక్క ధనాన్ని వెచ్చించారో. ఇది తరతరాల ఆశీర్వాదం అండి. మందిరం అనేది తరతరాల ఆశీర్వాదం. మందిరం కోసం ఎవరు ఏ రీతిగా ప్రయాసపడినా ఇక్కడ జరిగే ఆరాధనల ద్వారా దేవునికి కలిగే మహిమ, తరువాత ప్రజలు పొందుకునే ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద, ఆ కుటుంబాల మీద తరతరాలు ఉండిపోతాయి. మరి దేవుడు ఎంతమంది ప్రయాసపడ్డారో వారందరికీ, మరి ప్రస్తుతం ఉన్న మన అడ్వైజర్స్ వారి కుటుంబాలకు
ప్రయాసపడిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మనం కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. వ్యర్థమైన మాటలతో మనం కాలాన్ని గడపక, మన ప్రార్థన చాలా శక్తి కలిగింది. మన ప్రార్థన విలువ మనకు తెలియకుండా అపవాది చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థిస్తే ఎంత గొప్ప అద్భుతానైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. యెరూషలేములో ఎంతో భయంకరమైన పాపము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని కనుదృష్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసే వారి మీద ఉన్నది. అంత ఉగ్రత దేవుడు కురిపించడానికి సిద్ధపడి కూడా ప్రార్థన చేసేవారిని దేవుడు తన ఆత్మతో ముద్రిస్తూ వారిని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడాలంటే మనం కూడా ప్రార్థనా పరులుగా మనం మారడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయము దయచేయునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయండి నాయన. భారము కలిగిన వ్యక్తులుగా చేయండి నాయన. నశించిపోతున్న లోకములో అపవాది కార్యాలు పెరిగిపోతున్న ఈ దినాల్లో నాయన బలమైన ప్రార్థన చేసే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభువా. ప్రార్థించగా నైనా ఏదైనా ఇస్తాన్ని వాగ్దానం చేశావు. ఏదైనా ఇక్కడున్న బిడ్డలందరినీ నైనా మీరు దర్శించండి, దీవించండి నాయన. ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన. వీరి జీవితాల్లో అద్భుతాలు చేయండి నాయన. కొండలాంటి సమస్యలు పిండిగా చేయండి నాయన. సమస్త మహిమ నీకు కలుగును గాక. 43 సంవత్సరాలు మా సంఘాలను మీరు కాపాడారు, ఐక్యతనిచ్చారు, మీ ఆత్మనిచ్చారు, మీ వాక్యాన్ని ఇచ్చారు, విశ్వాసులను ఇచ్చారు. ప్రతి అవసరాన్ని మీరు తీర్చారు నాయనా. నీకు స్తోత్రాలు. మా సంఘాలకు మీరు అధ్యక్షులుగా ఉండండి, మీరు నాయకులుగా ఉండండి. పరిశుద్ధాత్మదేవా, 3 సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తామన్నాం. సమస్త మహిమ మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆత్మీయ ఆహారాన్ని అందించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి మనం ప్రార్థన నిత్యం దేవుని ప్రార్థిస్తే మరి దేవుని యొక్క కుమ్మరింపు మనపై ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈవేళ మరి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ఆవిర్భవించిన రోజు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడే అయ్యగారు చెప్పారు 43 సంవత్సరాలు అయింది. పెద్దలు రావాల్సింది, అందరూ అక్కడికి వెళ్ళిపోయినట్టుకున్నారు. ఎలా ఆవిర్భవించింది కొన్ని మాటల్లో నేను జస్ట్ వేగంగా ముగిస్తాను. ఎందుకంటే ఆరాధన అయిన తర్వాత మరి కాపరి గారు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. కీర్తనలు 44వ అధ్యాయము మొదటి నుంచి, అంటే మొదటి వచనం చూడండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. అంటే ఈ 43 సంవత్సరాలు కూడా మన పెద్దలు ఆవిర్భవించిన మొదటి నుంచి చాలా బాధలు, కష్టాలు. మరి దేవుడు వారితో ఉన్నారు కాబట్టి ఈవేళ మరి 3 సంఘాలుగా మనం అభివృద్ధి చెందడం జరిగింది. మొదట్లో అక్కడ స్థలం కొన్నప్పుడు 1900, ఆ డేట్ ఎప్పుడేంటంటే 1983 ఫిబ్రవరి 21వ తారీఖున అక్కడ ప్రార్థన చేశారు. ఎక్కడంటే NSTL గేట్కి ఆపోజిట్, తూర్పు దిశలో ఉన్న ఆపోజిట్లో ఒక ప్రార్థన చేసుకున్నారు. దాని జరిగిన కారణం ఏంటంటే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ గోపాలపట్నంలో వీళ్ళందరూ కలిసి ఉండేవారు. కొన్ని మాటల తాలూకా, అంటే మాటలు తేడా రావడం వల్ల మరి ఇబ్బందులు ఎదుర్కొని 12 మంది మాత్రమే బయటకు వచ్చి, అప్పుడు జీడి తోట అదంతా ఉండేదండి. ఇప్పుడు జిందాల్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసి మోకాళ్ళు ఉండి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారి మొర ఆలకించారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 1983 మార్చి 21వ తారీఖుని, అనగా ఈ రోజుని వాళ్ళు ఏం చేశారంటే ఒక షామియానా వేసుకొని మరి దేవుని ఆలయాన్ని, అంటే దేవుని ఆరాధన ప్రారంభిద్దామని ఈ 12 మంది అనుకున్నారు. షామియానాతో వాళ్ళు ప్రారంభించారు. అప్పుడు బాస్టియన్ గారని ఒక
దొరగారు ఉండేవారు. ఆయన దగ్గర స్థలం అక్కడ ఉంటే ఆ ఎన్ఈడి కొత్త రోడ్డు స్థలంలో 140 రూపాయలకి ఆ యొక్క స్థలాన్ని లీజుకు తీసుకొని 5 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడానికి మనోళ్ళు డాక్యుమెంట్స్ రాసుకొని అక్కడి నుంచి వీళ్ళు ఆరాధన ప్రారంభించారండి. తర్వాత ఏం చేశారంటే అక్కడ ఉంటూ 1988 నవంబర్ నెల 30వ తారీఖున 504 గజాలు స్థలాన్ని మరి అక్కడ కొనడం జరిగింది. అంతకంటే ముందు బుచ్చిరాజపాలెంలో ఒక స్థలం కొన్నారు, కానీ అది ఇళ్ళ మధ్యన ఉండడం వల్ల ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మనకి బాగోదని చెప్పి కొత్త రోడ్డు దగ్గరికి వెళ్ళి 504 గజాలు స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో మరి ఆరాధన ప్రారంభిద్దామని చెప్పి ప్రారంభించడం జరిగింది. మరి 1994లో వాళ్ళు ఏం చేశారంటే పునాది వేయడం మొదలుపెట్టారు. పునాదులు వేశారు 1994లో. 1995లో కమ్యూనిటీ హాల్ కట్టి ఆ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేశారు. ఆ సమయంలో మరి జ్ఞానప్రకాష్ గారు ప్రెసిడెంట్గా ఉంటూ 1995లో మరి అక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 1998 25వ తారీఖు 1వ నెల ఆ రోజు మన మెయిన్ చర్చ్ ఆలయ ప్రతిష్ట జరిగింది. ఇవన్నీ చాలా కష్టతరమైన పనులు. అప్పుడు మరి పాక వేసుకోవాలి, షామియానా అయిన తర్వాత పాక వేసుకోవాలి కాబట్టి దానికి కలప కావాలంటే మరి అందులో మన కె ప్రభాకర్ గారు, తర్వాత సుదర్శన్ గారు, అలాగే సమాధానం గారు, ఇంకా కొంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ కలిసి ఆ బోనంగి అంటే అక్కడ ఎస్కోట దగ్గర ఉన్న ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ ఈ చెట్టుకు సంబంధించి అంటే కలప అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పాక వేయడం జరిగింది. వేసిన తర్వాత మొట్టమొదటిగా యెషయా పాస్టర్ గారిని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. క్రిస్మస్ అయిన తర్వాత నేను ఉండలేనండి అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇంక అక్కడి నుంచి మనకు బాధలు కాస్త పెరిగాయి. పాస్టర్లు దొరకరు, సరిగ్గా క్రిస్మస్ అయింది, నెక్స్ట్ జనవరిలో ఎవరు వస్తారు? ఈ బాధల్లో చాలా మట్టుకి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన వెళ్ళిన తర్వాత మనకి ఇంకో పాస్టర్ గారు ట్రైనింగ్ అవుతున్న పాస్టర్ గారిని శాంతారావు గారిని ఆయన వేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆరాధన మనకి ప్రారంభించారు. అక్కడి నుంచి బాగా జరిగిందండి. తర్వాత ఏం జరిగిందంటే ఆ పాకలో మరి చాలా మట్టుకి కుర్చీలు అవి సమకూర్చడంలో మరి జీవి ప్రసాద్ గారు 264 కుర్చీలు సంఘస్థుల నుంచి మీరు ఎవరైనా మీ కుటుంబానికి మీరు ఎన్ని ఇవ్వగలరు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన మరి చాలా గ్యాదర్ చేసి 264 గాడ్రేజ్ సైడ్స్ ఆ రోజుల్లో ఆయన సమకూర్చడం జరిగింది. ఇది ఎలాగుంటుండగా బిల్డింగ్ కడుతున్నప్పుడు మనకు డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే మన సంఘం అంతా కలిపి కె ప్రభాకర్ గారిని అధ్యక్షతలో మరి డొనేషన్ కమిటీ చైర్మన్గా ఆయన పెట్టి మొదలు పెడితే అక్కడి నుంచి డొనేషన్స్కి చాలా గృహాలు మేము దర్శించాం. చాలా ఎన్నో గృహాలు వెళ్ళడం వల్ల ఆ డబ్బులు దేవుడు అలాగే ఇచ్చాడు, ఆలయాన్ని అలాగే కట్టడం జరిగింది. మరి అందులో సులువుగా మామూలుగా చెప్పాలంటే కేఆర్ సింగ్ గారు ఎట్ ఏ టైం 200 బస్తాలు సిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి పొలిటీషియన్ ఒక ఆయన ఒక 100 బస్తాలు ఇచ్చారు. ఇలా ఒకరు ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ దేవుని ఆలయాన్ని అలా నిర్మించడం జరిగింది. చివరికి మనం ఈ దశలో మనం 3 సంఘాలు కట్టుకునే స్థితిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవునికి మనం ఎంతో రుణస్తులై ఉన్నాం. ఈవేళ ఇంత హ్యాపీగా మనం ఉన్నాం. ఇది కాకుండా డబ్బులు చాలేదంటే ఎక్లాఫ్ దగ్గరికి వెళ్ళి కొంత లోన్ తీసుకురావడం జరిగింది. ఆ లోన్ తీసుకొచ్చిన తర్వాత తీర్చడానికి వాళ్ళకి మనకి కొంత వాగ్వివాదం జరిగితే ఉన్న వాళ్ళ దగ్గరే మరి కె ప్రభాకర్ గారు డబ్బులు అవి కలెక్ట్ చేసి అందరికి మళ్ళీ వాళ్ళ తాలూకు అప్పును ముందు తీర్చేసి తర్వాత మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి సుందరమైన దేవాలయం. ఇప్పుడు మనం మెయిన్ చర్చ్ మనం చూసినట్లయితే అది గేట్వే ఆఫ్ విశాఖపట్నం అనేవారు. ఇప్పుడు ఒక ఊరేగింపుగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అక్కడ ఆపి నమస్కారం పెట్టి వెళ్ళడం, అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలా చాలామందికి అది ఒక వెలుగు దీపంగా అక్కడ మధ్యలో విశాఖపట్నం నడిబొడ్డుని నిర్మించడం జరిగింది. దాన్ని నిర్మించడానికి అప్పుడు ఇజ్రాయేల్ రాజు అని యవనస్తుడు, ఆ అబ్బాయి అంటే బీటెక్ అయింది అప్పటికే,
అప్పుడు కే ప్రభాకర్ గారు ఏమన్నారంటే, సరదాగా ఏవో మామూలుగా చర్చెస్ ఇలాగ ఉంటాయని ఓ 4-5 ప్లాన్లు వేసి చూపిస్తే, తమ్ముడు బాగున్నాయి, నువ్వు బాగానే గీయి, అందులో ఏది బాగుందో మేము సెలెక్ట్ చేస్తాం, కన్స్ట్రక్షన్ కూడా అంటే సైట్ ఇంజనీర్గా నువ్వే ఉంటావని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. మాట ప్రకారంగానే చిన్న కుర్రాడు కానీ ఆ కన్స్ట్రక్షన్లో మరి సుందరంగా చాలా ఆ ఎలివేషను ఇవన్నీ కూడా మరి ఇజ్రాయెల్ రాజు చేయడం జరిగింది. థామస్ హెన్రీ గారేమో అప్పుడు మనకి స్టీల్కి ఆ స్టీల్ కొరకు ఆయన డిజైన్ చేయడం జరిగింది. ఓన్లీ స్టీలే, టెక్నికల్ ప్లానింగ్ అంతా ఇజ్రాయెల్ రాజు. అయితే ఆ మొదటి 3 సంవత్సరాలు సిహెచ్ ఏలియా గారు సెక్రటరీ గారు అయితే, తర్వాత షావాకర్ గారేమో ట్రెజరర్ గారు 83లో, జి జాన్ గారు ప్రెసిడెంట్ గారు. అలాగే 84లో మళ్ళీ జి జాన్ గారు ప్రెసిడెంట్ గారు, ఏలియా గారు సెక్రటరీ, తర్వాత మన షావాకర్ గారు ట్రెజరర్. అలాగే తర్వాత ఆశీర్వాదం గారు వచ్చారు, తర్వాత ఇంకా డేవిడ్ రాజు గారు ట్రెజరర్, ఆశీర్వాదం గారు, ఇలాగా కంటిన్యూస్గా 3 సంవత్సరాలు జాన్ గారు చేశారు. తర్వాత పెద్దలందరూ కష్టపడి 86లో మరి కే ప్రభాకర్ గారు వచ్చి, కే ప్రభాకర్ గారు ప్రెసిడెంట్, సెక్రటరీ గారు ఏమో నేను ట్రెజరర్ ఏమో కొన్నియల్స్ గారు ఉన్నారు. మేము ఉన్నప్పుడే మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడం, డబ్బులు తేవడం, ఇదంతా చాలా బాగా కష్టపడి మరి పనిచేసాం. దేవుడు మా మొర ఆలకించి మంచి దేవాలయాన్ని మనకు నిర్మించాడు. కాబట్టి మీ అందరి తరపున దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. వాళ్ళ ప్రార్థనలు ఉన్నాయి, వాళ్ళ తాలూకా చేయూతుంది, వాళ్ళ తాలూకా మెటీరియల్ సప్లై ఉంది. ప్రతి ఒక్కరూ సహకరించి సహాయం చేసిన వారే, ప్రతి ఒక్క కుటుంబం కూడా. ఇప్పుడు కొంతమంది మనకు లేకపోయినా చిరస్థాయిగా మన యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ చరిత్రలో వాళ్ళు మిగిలిపోతారు. దేవునికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మా సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే యేసుక్రీస్తు శ్రమల 15 రోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, అలాగే నేటి కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన మన సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారికి, మన సంఘ కాపరి గారైన రెవరెండ్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రేపు కూడా 7 గంటలకే ప్రార్థన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నానండి. అలాగే ఈరోజు స్నాక్స్ మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ గారు బాబు గారి ఫ్యామిలీ అరేంజ్ చేశారండి. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన సంఘం యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ప్రారంభించబడి 42 సంవత్సరాలు పూర్తయిందండి. పూర్తయిన ఈ ఎన్నో మైలురాయిలు దాటుకొని ఈ 3 సంఘాలుగా విస్తరించబడింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యవర్గము ఒక స్వీటు ఏర్పాటు చేయబడిందండి, లడ్డు. అది కూడా తీసుకుని వెళ్ళాలని మనవి చేస్తున్నాను. మరొకసారి సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ప్రకటన ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడినట్టయితే సంఘ కాపరి యొక్క ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నీ మందిర ఆవరణంలో మేమందరమునైనా కొద్దిసేపు గడపడం మాకెంత సంతోషం ప్రభువా, ఎంత ఆశీర్వాదమునైనా. చేరి ఉన్న ప్రతి ఒక్కరూ నా ప్రభువా నీ ద్వారా బహుగా దీవించబడ్డానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి నాయనా, ప్రార్థనా పరులుగా చేయండి నాయనా. తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న పోరాటాల్లో జయము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతగా దుష్టుడు శోధిస్తూ ఉన్నప్పటికీ నైనా మమ్మల్ని పిలిచిన దేవుడవు, గొప్ప దేవుడవు కనుక అందరికీ అన్ని విషయాల్లో, వారి ఉద్యోగాల్లో, కుటుంబ విషయాల్లో, వ్యాపారాల్లో అయ్యా నైనా గొప్ప దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నా తండ్రి. 43 సంవత్సరాలు సంఘాన్ని మీరు కాపాడారు నాయన. 3 సంఘాలుగా విస్తరింపజేశారు.
ఎంతమంది నాయనా వీటి కొరకు ప్రయాసపడ్డారో, ఎంతమంది సేవ చేశారో వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఎవరిని విడిచిపెట్టద్దు నాయనా, ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు నాయనా. వారందరికీ నూతన కృపలనివ్వండి నాయనా, నూతన శక్తిని మీరు దయచేయండి ప్రభువా, అధికమైన మహిమను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. పరమ తండ్రి నీకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మా సంఘాలు దినదినము నాయనా ఆత్మతో నింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ మందిరంలో ఉన్నారో వారందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను నాయనా. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అడ్వైస్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభాకర్ అన్న గారికి మంచి ఆరోగ్యంనైనా మీరు దయచేయండి. పెద్దలు ఏలియా గారునైనా ఇంకా సేవకర్ గారు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ ముట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. నైనా ఈ శ్రమల కుడికల ద్వారా సంఘం ఆత్మీయంగా బలపడాలి, అనేక మంది రావాలి, సంఘము విస్తరించాలి, సంఘము నీ కృపను పొందుకోవాలి ప్రభువా. నైనా నీ ఆత్మ కార్యాలు సంఘంలో మేము అధికంగా చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమాన్ని నాయనా మంచిగా నడిపించినటువంటి మా ప్రెసిడెంట్ గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తామన్నా. దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మరి దిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేయవారిని క్షమించు ప్రకారం అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నామా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికా